ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్, హలో. మీరు చాలా మ్యాన్లీగా ఉంటారండి. థ్యాంక్ యూ. మీరు డైలీ జిమ్ చేస్తారా? యా. అందుకేనా బాడీ ఫిట్ గా ఉంది. దీన్ని ఒగిలిపోతుంది. నేనంటే ఆడపిల్లని కాబట్టి సిగ్గుపడుతున్నాను. మీరెందుకు సిగ్గుపడుతున్నారు? సిగ్గు కాదు, ఇబ్బంది పడుతున్నాను. ఏ, నేను నచ్చలేదా? ఇంత క్లోజ్గా ఉండడం నాకు నచ్చడం లేదు. మీరు మరీ అండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ లుక్ లోనే నేను మీకు పడిపోయాను తెలుసా? నాకు మీరు హస్బెండ్ అవుతుండడం నిజంగా నా అదృష్టం. మన పెళ్ళైన తర్వాత నన్ను చేసుకోవడం మీ లక్ అని మీరే చెప్తారు తెలుసా? పెళ్ళైతే కదే ఒప్పుకోవడానికి సిగ్గు లేకుండా పరాయి మగడి దగ్గర కూర్చొని ఎలా మాట్లాడుతుందో. ఏంటండి, నన్ను ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ల్యాప్టాప్ చూస్తున్నారు? అది అది ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. హలో 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 హలో. చెప్తా దీని సంగతి. ఏంటి, ఫోన్ రింగ్ అవ్వకుండానే ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారు? పాపం సిగ్గుపడుతున్నట్టున్నారు. ఆయన మనసులో నేనున్నాను కాబట్టి నాకు తప్ప ఆయన మనసులో ఇంకో ఆడదానికి చోటు లేదు. దగ్గరికి కూడా తీసుకోరా ఆయన. అందుకే వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఇంకొకసారి ఆయన దగ్గరికి వెళ్ళడం చూశాను అనుకో, వదులు. చేతులేంటి ఇలా అయిపోయాయి? మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ చేసావనుకో, చేతులు మెలిపెట్టడం కాదు, కాళ్ళు చేతులు విరక్కొట్టి వీల్ చైర్ లో కూర్చోబెడతాను.
అత్తయ్య గారితో చెప్పి వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించేస్తాను. మీరు మాత్రం పెళ్లి జరిగేంత వరకు అన్ని విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆ విషయంలో నువ్వు వర్రీ అవ్వక్కర్లేదమ్మా, కేర్ఫుల్గానే. హ్మ్. ఈ ఎక్స్ట్రాలే వద్దు అంటున్నా. బేబీ ఏమైందమ్మా చేతికి? ఎక్కడైనా పడ్డావా? పడితే చేతులు విరుగుతాయి కానీ మెలి తిరుగుతాయా? ఏమైంది? గుండమ్మ చేతులు ఎలా మెలి తిప్పింది. గుండమ్మ మెలితిప్పిందా? నువ్వేం చేసావే? ఆదిని మంచి చేసుకోమని చెప్పారుగా, మంచి చేసుకొని కొంచెం క్లోజ్ అవుదామని వెళ్ళి దగ్గర కూర్చున్నాను. దువ్వడానికి నువ్వు ట్రై చేస్తుంటే ఆ గుండమ్మ చూసింది, అంతేగా? అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటుంది. తన కాబోయే భర్త కాబట్టి చనువుగా ప్రవర్తించాలని చూసింది. అంత మాత్రాన చేతి వేళ్ళు ఇలా మెలిపెట్టేస్తారా? హ, నీ కూతురు లక్కీ ఫెలో కాబట్టి చేతులు మెలితిప్పి వదిలేసింది. రూల్ ప్రకారం అయితే చేతులు విరిచేయాలి. మా డాటర్ మీద చెయ్యి వేయడానికి ఎంత ధైర్యం? తన సంగతేంటో ఇప్పుడే తేల్చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మీ 2 చేతులు కూడా విరిచి మీ చేతుల్లోనే పెట్టేస్తుంది. అంటే ఆ గుండమ్మ ఏం చేస్తున్నా మేము చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోవాలి. ఇప్పటి వరకు ఈ పెళ్లి కేవలం అత్తయ్య గారి పట్టుదల వల్ల జరుగుతుందని ఆ గుండమ్మ కామ్గా ఉంది. కానీ మీరేంటో, మీ పొజిషన్ ఏంటో ఆ గుండమ్మకి తెలిసిపోయిందిగా. మీరు అత్తయ్య గారిని చీట్ చేస్తున్నారని కూడా అర్థమైపోయింది. ఈ టైంలో మీరు ఆ గుండమ్మ మీదికి యుద్ధానికి పోతే అది ఎలాగైనా మీ బండారాన్ని బయట పెట్టాలని చూస్తుంది. అప్పుడు అత్తయ్య గారి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుగా. తనని మోసం చేశారు అని తెలిస్తే చేతులు కాళ్ళు కాదు మెడలు విరిచేస్తుంది ఆవిడ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.